హాయ్ గాయ్స్. ఈరోజు ఇంకో రెసిపీని మీతో షేర్ చేసుకుందామని ఇలా మీ ముందుకు వచ్చేసా. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు అయితే నేను ఉప్మా విత్ ఆనపకాయ పచ్చడి అది ఎలా చేయాలో చెప్తా, చూద్దామా? లెట్స్ గో. ఫస్ట్ నేను అయితే హాఫ్ ఆనపకాయ తీసుకున్నా. మీరు హాఫ్ తీసుకుంటే హాఫ్, ఫుల్ తీసుకుంటే ఫుల్. అండ్ నేను ఆనియన్స్, టొమాటోస్ ఆనపకాయ పీసెస్ కింద కట్ చేసుకుని వాటిని ఒక ప్యాన్లోకి వేసుకున్నా. కొంచెం చింతపండు, 2 గుప్పెట్ల కందిపప్పు, గ్రీన్ చిల్లీ కట్ చేయకుండా వేపుకోవాలి. వాటిని బాగా కలర్ వచ్చేలా వేపుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేపు వాటిని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలి. అది చల్లారాక అది మెత్తగా అయ్యేంత వరకు దాన్ని మిక్సీ పట్టాలి. అందులో సరిపడంత సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేగాక దాన్ని ఆ పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆహా, ఆనపకాయ పచ్చడి సూపర్గా ఉంది గాయస్, మీరు కూడా ట్రై చేయండి. పచ్చడితో అయిపోలేదండి, ఉప్మా ఉంది కదా, ఉప్మా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే నేను పెద్ద నూక తీసుకున్నా. పెద్ద నూకని ప్యాన్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఆ వేపుకునేది ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, పోపులు, కరివేపాకు, ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. అది వేగిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. అందులో సాల్ట్, కారం, గరం మసాలా నేనైతే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. అది అయిపోయిన తర్వాత అది మూత పెట్టేయాలి. అది బాగా బాయిల్ అయినప్పుడు ఈ నూక తీసుకెళ్ళి అందులో వేస్తే ఒక్క 5 మినిట్స్ దాన్ని అలా కలుపుకుంటూ ఉంటే అంతే, అయిపోయింది ఉప్మా. వేడివేడిగా ఉప్మా, చల్లగా పచ్చడి, కారంగా పచ్చడి. మీకు ఉప్మా విత్ ఆనపకాయ పచ్చడి నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గాయ్స్.